Hi friends, welcome to day 8 Law of Attraction training. సో ఈ రోజు కూడా మనం ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ని షేర్ చేసుకుందాం. సో ఆర్ యూ రెడీ? గ్రేట్ అండి, సూపర్. సో మన అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో ఎలా ఉండాలనుకుంటారు? చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా, చాలా రిలాక్స్బుల్ మోడ్లో ఉండాలనుకుంటారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు సక్సెస్ కావాలనుకుంటారు అందరూ కూడా. మరి ఎందుకు అందరూ అలా ఉండలేకపోతున్నారు? కొందరు మాత్రమే అలా ఎందుకు ఉండగలుగుతున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? బికాజ్ ఆఫ్ వాళ్ళకు ఉండేటువంటి మెంటల్ బ్లాకేజెస్ అనమాట. సో మైండ్లో ఉండేటువంటి ఆ బ్లాకేజెస్ చూస్తే కనుక మనం ఒక సపోజ్ వర్షం పడినప్పుడు ఒక సొంపు ద్వారా మనకి వాటర్ పోవడం జరుగుతుంది. ఏదో ఒక చోట బ్లాకేజ్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఆ వాటర్ అనేది ఆగిపోతుంది. ఆ బ్లాకేజ్ కనుక తీస్తేనే ఆ వాటర్ ఫ్లో అనేది సక్రమంగా వెళ్తుంది. అలాగే మన మైండ్లో కూడా మనకి మెంటల్ బ్లాకేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. మరి ఈ మెంటల్ బ్లాకేజెస్ కనుక ఉండడానికి గల కారణం ఏంటంటే కనుక మన యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. పాస్ట్ ఎక్స్పీరియన్సెసే మనకు ఒక మెంటల్ బ్లాక్ని క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ మెంటల్ బ్లాక్ని మనం క్లియర్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం అనుకున్నది చేయగలుగుతాం. మనం సక్సెస్ వైపు అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది అనమాట. సో ఈ మెంటల్ బ్లాకేజెస్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే కనుక మనం యొక్క మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా ఫాస్ట్ ఉన్నటువంటి బిలీఫ్స్ని అందరినీ కూడా ఫస్ట్ క్లీన్ చేయాలి, తీసేయాలి. ఆ తర్వాత మళ్ళీ రీడిజైనింగ్ చేసుకోవాలి. ఓల్డ్ ప్యాటర్న్ అంతా కూడా తీసివేసి న్యూ ప్యాటర్న్ మళ్ళీ డిజైన్ చేసుకోవడం ద్వారా మనం ఆ యొక్క ఏవైతే ఏరియాలో మనం ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నామో, డెవలప్ అవ్వాలనుకుంటున్నామో 100% అక్కడ మనం డెవలప్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలనుకుంటారు, కాలేకపోతారు. ఎందుకంటే కనుక వాళ్ళ ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాలో కాకుండా ఎక్స్టర్నల్ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఒక శిష్యుడు గురువు దగ్గర శిష్యరికం తెచ్చుకుంటూ ఉంటాడు. నేర్చుకుంటున్న టైంలో ఒక గురువు అతనికి ఒక బహుమతిగా నీకు ఏం కోరిక కావాలో కోరుకో, నేను ఇస్తాను అన్నప్పుడు ఆయన సో నేను ఏది పట్టినా అది బంగారం అయిపోవాలి, బంగారంగా మారిపోవాలి, అలా అయ్యేటువంటి దాన్ని ప్రసాదించు అని అడిగినప్పుడు గురువు ఇస్తాడు. బట్ కానీ గురువుకి ఒక ఆలోచన వస్తుంది. ఇతని ఆలోచన ధోరణి ఏంటంటే కనుక ప్రతిదాన్ని కూడా బంగారం చేసేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో అలా అడుగుతావడం ద్వారా ఒక మంత్రాన్ని గురువు ఇస్తాడు. ఆ మంత్రాన్ని ఉపయోగించి అలా చేద్దామని అనుకుంటాడు. అప్పుడు గురువుకి ఆలోచన వచ్చి జ్ఞానోదయం అయ్యి సో ఎలాగైనా కానీ సో ఇతనికి ఆ మంత్రం పనిచేయకుండా చేపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కండిషన్ అనేది పెడతాడు అనమాట. ఏంటి ఆ కండిషన్ అంటే కనుక నేను చెప్పినటువంటి మంత్రం అన్నిసార్లు పనిచేస్తుంది, ఒక్కసారి తప్ప అని అంటాడు. ఆ ఒక్కసారి ఏంటంటే కనుక నువ్వు ఎప్పుడైతే మంత్రం చెప్పాలనుకుంటున్నావో ఆ టైంలో నీకు కోతి రూపం, కోతి బొమ్మ అనేది నీకు మైండ్లో గుర్తుకు రాకూడదు అని అంటాడు అనమాట. ఓకే, సూపర్, కోతే కదా ఏముంది, అలాగే గురువు ధన్యం అని వెళ్ళిపోతాడు. తర్వాత అది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాడో ఆటోమేటిక్ గురువుగారు చెప్పేది ఏం చెప్పారు, నేను మంత్రం జపించేటప్పుడు కోతి నాకు గుర్తు రాకూడదు అనేది గుర్తు వస్తుంది. ఆటోమేటిక్గా కోతి అనేది గుర్తొచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ మంత్రం అనేది పని చేయదు అనమాట. అలా ప్రయత్నిస్తూ ఏమవుతుంది, చివరికి ఆయనకి కోతే గుర్తొస్తుంది అనమాట. అది మొదలుపెట్టిన ప్రతిసారి కోతే గుర్తొస్తుంది. అంటే ఎన్నిసార్లు చేసినా కోతే గుర్తొస్తుంది. చివరికి ఏమవుతుంది, కోతే గుర్తుంటుంది. ఆయన చెప్పినటువంటి మంత్రం అనేది మరుగున పడిపోతుంది. సో అంటే ఇక్కడ ఏమవుతుంది అనమాట, ఆ ఎక్స్టర్నల్ థింగ్ మీద ఆయన స్టార్టింగ్ నుంచి ఫోకస్ చేశాడు కాబట్టి, దాన్నే మేనిఫెస్ట్ చేశాడు కాబట్టి చివరికి అదే పొందాడు అనమాట. ఆ విలువైనటువంటి మంత్రాన్ని మరుగున పడిపోయిందండి. అలానే మనం కూడా ఒక లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటాము. బట్ సక్సెస్ అవ్వడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఆపర్చునిటీస్ని మనం పక్కన పెట్టేసి ఎక్స్టర్నల్ థింగ్స్ మీద ఎక్కువగా వాల్యూ లేని వాటి మీద
నెక్స్ట్ మనకు ఒక ఎటువంటి ప్రొడక్టివిటీ లేని వాటి మీద, ఎటువంటి ఇన్కమ్ ఆపర్చునిటీ లేని వాటి మీద మన యొక్క సమయాన్ని వృధా చేస్తుంటాం. సో వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఈ ఎక్స్టర్నల్ థింగ్స్ని అవాయిడ్ చేయాలి, ఇంటర్నల్ థింగ్స్ని డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మన యొక్క అనుకున్న దాన్ని సక్సెస్ అనేది పొందుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.